మన రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, సంజీవరెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు, టీజీఐసీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యుడు మాణిక్రావు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాడు ఈ సభకు విచ్చేసి సభని విజయవంతం చేసిన కాంగ్రెస్ అభిమానులు, జైరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ సమనయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. 16 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మన ప్రాంతానికి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, 500 కోట్ల రూపాయల పైచిలకు శంకుస్థాపనలే కానీ ప్రారంభోత్సవాలే కానీ అలా ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించి బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ, ఏ బసవేశ్వరుడైతే అనుభవ మంటపము, కాయకమే కైలాసము, దేహమే దేవాలయము, మానవత్వము, సమానత్వము, ధర్మము, కులరహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేసిందో ఆ మహనీయు యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతం చెప్పి నేను భావిస్తాను. జైరాబాదు, మెదక్ జిల్లా ఒక గొప్ప చరిత్ర ఉన్నది. మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ, మెదక్ జిల్లా యొక్క జీవనది అంటే మాంజీరా. మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర సింగూరు జలాలు, సింగూరు డ్యాము. జంట నగరాలకు అత్యంత దగ్గరలో ఉన్న జలాశయం అంటే సింగూరు డ్యాం. మెదక్ జిల్లా ఇందిరమ్మ జిల్లా. మెదక్ జిల్లా 1980లో ఇందిరమ్మను గెలిపించి రాష్ట్ర ప్రధాని చేసిన చరిత్ర ఈ మెదక్ జిల్లా ప్రజలది. ఆ ఇందిరమ్మ దయవలనే ఆర్డినెన్సే కానీ, బీడీఎల్ఏ కానీ, పటాన్చెరు ఇండస్ట్రియల్ పార్కే కానీ ప్రతి పథకంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే కాంగ్రెస్. ప్రతి పథకంలో ఇందిరమ్మను ఎందుకు గుర్తు పెట్టుకుంటాము? ఏ గ్రామానికి పోయినా ఇండ్ల స్థలాలే కానీ, ఇండ్లే కానీ, తెలంగాణ సమాజము ఎప్పుడు కూడా భూ పోరాటాల చరిత్ర ఉన్న సమాజము, ఆ సమాజంలో భూ హక్కుల గురించి పోరాడిన సమాజము, ఆ పోరాటాన్ని గుర్తించి ఆ హక్కులను పరిరక్షించి 25 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామంలో పేదవానికి పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది, ఇందిరమ్మది. ఈనాడు మళ్ళీ చాలా మందికి తెలియదు, మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర ఉన్నది. మగ్దుమ్ మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. మగ్దుమ్ మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. ఎంత గొప్పగా చెప్పిండు, అహాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో, చలో తో సారే జమానేకు సాత్ లేకే చలో. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ, ఆత్మగౌరవము, సమానత్వము, ప్రజల అవసరాలు, దార్శనికత్వము, కాంగ్రెస్ సమాజాన్ని విభజించి పాలించాలని ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ నమ్మింది సమానత్వాన్ని.
ప్రాంతాలకు అతీతంగా 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ పోరాటం, త్యాగాలతో కూడిన పోరాటం, మా తెలంగాణ మాకు కావాలి అని పోరాటం. ఆ పోరాటాన్ని, ఆ త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. సరైన సమయంలో 2013-14లో ఒక రాష్ట్రాన్ని విభజించి పార్టీ నష్టము జరుగుతున్నా, జాతీయ పార్టీకి నష్టము జరుగుతున్నా తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కల సాకారం చేసింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఒక్కొక్క వాగ్దానం, ప్రధానంగా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1931లో మొదటిసారి కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే, జిత్నీ కిస్కి ఆబాదీ అంత వాటా ఉండాలని చెప్పిండు. అందరం అనుకుంటుండే ఇది ఏం వాదన, ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే. కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది. ఏ కుటుంబము బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, మైనారిటీసే కానీ వాళ్ళకు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.